నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలను చూసినట్టయితే అన్ని దినపత్రికల్లోనూ ధర్నాకు సంబంధించి రైతు నాయకుడు తికాయత్ ధర్నా, ఇందిరా పార్క్ ధర్నాకు సంబంధించిన అంశాన్ని ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే సాగునీటి చట్టాలకు వ్యతిరేకంగా మేము రైతు ఉద్యమంలో పాల్గొంటామని ప్రకటించినప్పటికీ కేసీఆర్ని రైతు ద్రోహిగానే చెప్పడం జరిగింది తికాయత్. దీనిపై తెలంగాణ రాష్ట్ర స్పందన, కేసీఆర్ స్పందన ఎలా ఉంటుందో చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. మరో ముందడుగు వేసి బీజేపీకి బి టీమ్గా తెరాస అంటూ తికాయత్ ప్రకటించడం జరిగింది. మరోవైపు పోరు ఆగదు అంటూ చెప్పడం జరిగింది. ముందుగా ఈనాడు చూసుకున్నట్టయితే ఈనాడులో మొదటి పేజీలో మొదటి వార్తగా చూసుకున్నట్టయితే పోరు ఆగదు అంటూ తికాయత్ స్టేట్మెంట్కి సంబంధించిన వార్తా కథనం. రైతులకు న్యాయం జరిగే వరకు వెన్నంటి ఉంటాం. పంజాబ్ తరహా సేకరణ అన్ని రాష్ట్రాల్లో ఉండాలి. వ్యవసాయానికి ప్రత్యేక మంత్రి మండలి అవసరం. రైతు బంధును దేశమంతా అమలు చేస్తే మేలు. ఈనాడు ఇంటర్వ్యూలో సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేష్ తికాయత్కు సంబంధించిన వార్తా కథనాన్ని, దాంతోపాటుగా కార్పొరేటర్లకు కొమ్ము కాస్తున్న కేంద్రం, భాజపాకు మద్దతు పలికే పార్టీ తెరాస అంటూ డైరెక్ట్గానే విమర్శించడం జరిగింది. రైతు ఉద్యమ అమరులకు సాయం మంచిదే, ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలను ఆదుకోవాలి తికాయత్. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి కేసీఆర్కు సలహా ఇవ్వడం జరిగింది తికాయత్. ఇక ఇదే వార్తకు సంబంధించి మనం వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే ముందు మీ రైతులకు పరిహారం ఇవ్వు, కేసీఆర్కు రైతు నేత తికాయత్ డిమాండ్ అనే వార్తా కథనాన్ని మనం చూడొచ్చు. ఇక్కడి సీఎం రైతు వ్యతిరేకి, వడ్లన్నీ రోడ్ల మీదే ఉన్నా ఎందుకు కొంటలే, టీఆర్ఎస్తో జనం జాగ్రత్తగా ఉండాలి, కేంద్రం మద్దతు ధర ప్రకటించేదాకా ఉద్యమం, సాగు చట్టాల రద్దు అయ్యాకే ఢిల్లీ వీడేది అంటూ వార్తా కథనాన్ని సాక్షి, వెలుగు దినపత్రికల్లో ప్రచురించడం జరిగింది. దీనికి సంబంధించి నమస్తే తెలంగాణలో ఈ వార్తా కథనాన్ని పూర్తిగా వదిలేయడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త మొదటి పేజీలో ప్రచురించలేదని చెప్పొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే బీజేపీకి బి టీం, టీఆర్ఎస్పై ధ్వజమెత్తిన రైతు నేత తికాయత్ అంటూ వార్తను చూడొచ్చు. కేంద్రానికి ఎక్కువ మద్దతు ఇచ్చేది టీఆర్ఎస్ పార్టీయే, అలాంటిది కేసీఆర్ను ఎలా నమ్ముతాం, ప్రత్యామ్నాయ పంటలపై విధి విధానాలేంటి, రైతు ఉద్యమంపై వైఖరిని స్పష్టం చేయాలి, బీజేపీకి మద్దతిస్తున్న దున్నపోతును హైదరాబాద్లోనే బంధించాలి, ఓవైసీపై పరోక్ష విమర్శలు అంటూ ఓవైసీని కూడా వదలలేదు టికాయత్. మరణించిన 750 రైతుల కుటుంబాలను ఆదుకోవాలి, భారత్ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ అనే వార్తను చూడొచ్చు. సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకే, టీఆర్ఎస్ ప్రభుత్వ తీరు ఆమోదయోగంగా లేదు, రైతు పోరాటంపై టీఆర్ఎస్ తీరు అనుమానాస్పదం, ఉద్యమం ఉన్న చోట బీజేపీకి ఓట్లు రావు, ఆంధ్రజ్యోతితో బీకేయూ నేత రాకేష్ టికాయత్ అంటూ వార్తను చూడొచ్చు. ఇక మద్దతు ధర కోసం ధాన్యానికి నిప్పు, రైతులకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఇదే వార్తను తికాయత్కు సంబంధించిన వార్తను చూసుకున్నట్టయితే అన్నీ తేలాకే కనీస మద్దతు ధరకు కేంద్రం చట్టబద్ధత కల్పించేదాకా ఉద్యమం, ఆ తర్వాత ఇంటికి వెళ్తాం, రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్. పంజాబ్ యూపీ ఎన్నికలు ఉన్నందుకే సాగు చట్టాల రద్దు, రైతులను కూలీలుగా మార్చాలని కేంద్రం కుట్ర పన్నుతోంది, ఇంకో ఏడాదైనా సరే ఢిల్లీని వదిలేది లేదు, కేంద్రం స్పందించకపోతే ఉద్యమం దేశవ్యాప్తం చేస్తాం, ఇతర సమస్యలపై కమిటీ వేయాలి, 23 పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ అంటూ వార్తను చూడొచ్చు. సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించిన ఎన్నో సందేహాలున్నాయి, 3 వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి, సాగు చట్టాల రద్దు కోసమే మా పోరాటం పరిమితం కాదు, విద్యుత్ సవరణ బిల్లుపై ప్రధాని సమాధానం చెప్పాలి, ఆ బిల్లును రద్దు చేయాలి అంటూ వార్తను చూడొచ్చు. ఇక టీఆర్ఎస్ బీజేపీకి బి టీం అనే వార్తను కూడా సాక్షి దినపత్రికలో ప్రచురించడం జరిగింది. ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాలో రాకేష్ తికాయత్ విమర్శ, కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తే సరిపోదు, కనీస మద్దతు ధర హామీ చట్టం తేవాలి, రైతుల డిమాండ్ తీర్చాలి, సమస్యలపై రైతన్నలతో చర్చించాలి, అప్పటిదాకా ఉద్యమం ఆగదని స్పష్టం, భవిష్యత్ కార్యాచరణపై రేపు ఏఐకేసీసీ భేటీ అంటూ వార్తను చూడొచ్చు. ఇక్కడ మనం దీనికి సంబంధించిన విశ్లేషణను ఒకసారి చూసినట్టయితే రైతు చట్టాలకు సంబంధించి గత సంవత్సర కాలంగా తికాయత్ నేతృత్వంలో అఖిలపక్షం ఏర్పడింది. అఖిలపక్ష కిసాన్ నేత ఆధ్వర్యంలో సంవత్సర కాలం నుంచి ఉద్యమం సాగుతుంది. ఉద్యమంలో ఒక విధంగా ఇక్కడ విజయం సాధించడానికి తికాయత్ కృషి కారణం, పట్టుదల కారణం అని చెప్పుకోవచ్చు. ఒక దశలో
చూసుకున్నట్టయితే ఆ, జనవరిలో జరిగిన సంఘటనలు చూసుకున్నట్టయితే అక్కడ హింస జరిగింది. జెండా ఎగురవేసే సందర్భంగా అక్కడ రైతులపై కాల్పులు, హింస, జెండాను తీయడం లాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు లాఠీ చార్జీ చేయడం జరిగింది. ఇక ఉద్యమం అక్కడితో ఆగిపోతుంది. రైతు ఉద్యమం నీరు గారిపోతుంది అనుకున్న సమయంలో తికాయత్ ఒక్కసారిగా వెలుగులోకి రావడం జరిగింది. తను ఏడవడం ద్వారా ఏడ్చి మొత్తం కూడా అతను ఒక రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తను దుఃఖించి బాధించిన సందర్భంలో వెళ్ళిపోయిన రైతులు ఢిల్లీని వెళ్ళిపోయిన రైతులంతా కూడా తిరిగి మళ్ళీ ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఉద్యమం కొనసాగించడం జరిగింది. అంటే ఉద్యమం ఒక దశలో హింసాత్మకంగా మారిన ప్రతి ఉద్యమాలు చాలా వరకు నీరుగారిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ ఉద్యమం నీరుగారిపోకుండా సంవత్సర కాలం నుంచి దీర్ఘకాల పోరాటం చేయడం జరిగింది. అటు కరోనా సమయంలోనూ వర్షాలు, వరదలు అన్నింటికీ తట్టుకొని ఉద్యమం చేసిన సందర్భంలో తికాయత్ హైదరాబాద్ మొదటిసారిగా రావడం జరిగింది. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మరొక ముఖ్యమైన కీలకమైన అంశాన్ని మనం ప్రస్తావించినట్టయితే ఏదైతే కేసీఆర్ ఒడ్లు కొనుగోలు చేయాలని చెప్పి ధర్నా చేయడం జరిగింది ఇందిరా పార్కు దగ్గర, ధర్నా చౌక్ దగ్గర. ఆ సమయంలో సాగునీటి చట్టాలు 3 చట్టాలను రద్దు చేయాలి, అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, రైతు ఉద్యమాలకు నేను నేతృత్వం ఇస్తా, నేను రైతుల తరఫున పోరాడతా అంటూ ప్రకటించారు. కానీ తికాయత్ ఆ మాటలు నమ్మినట్టుగా కనిపించట్లేదు. ముందుగా మీరు ఇచ్చిన 3 లక్షల రూపాయలకు కృతజ్ఞతలు తెలుపుతూనే తెలంగాణ రైతులను ఆదుకోవాలి, అలాగే బీజేపీకి బీ టీమ్గా పనిచేస్తున్నారు కేసీఆర్ అని చెప్పి తీవ్ర ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైతు వ్యతిరేకి కేసీఆర్ అని చెప్పడం జరిగింది. ఏదైతే గతంలో చాలామందిని మంత్రులు చూసుకున్నట్టయితే కేసీఆర్ను పొగడ్తలతో ముంచెత్తడంలో భాగంగా కేసీఆర్ ఇక్కడ ధర్నా చేయడం కారణంగానే సాగునీటి చట్టాలని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది అని వాళ్ళు కేసీఆర్ని పొగడ్తల్లో ముంచెట్టడంతో పాటుగా పాలాభిషేకాలు కూడా చేయడం జరిగింది. కానీ సంవత్సరం నుంచి రైతుల పోరాటానికి సంబంధించి మర్చిపోయి కేవలం కేసీఆర్ ఇక్కడ ఇందిరా పార్క్ వల్ల ధర్నా వల్లనే దిగొచ్చిందని చెప్పి వార్తా కథనాలు వెలువడిన నేపథ్యంలో తికాయత్ కేసీఆర్ను నమ్మే పరిస్థితి లేదని చెప్పకనే చెప్పడం జరిగింది. ఈ పరిస్థితులు టీఆర్ఎస్కు ఎదురుదెబ్బగానే భావించవచ్చు. ఎందుకంటే రైతు ఉద్యమాన్ని తనే మోస్తున్నట్టుగా ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులతో కలిసి పనిచేసే విధంగా అమలు చేస్తున్న కార్యక్రమాలు ఇక్కడ ఒక్కసారిగా దెబ్బ తగిలాయని చెప్పొచ్చు. ఇక తికాయత్ అంశాలను చూసుకున్నట్టయితే ప్రధానంగా 6 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రధానికి ఇవ్వడం జరిగింది. రైతు చట్టాలని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రద్దు చేయాలి, పార్లమెంట్లో బిల్ ద్వారా రద్దు చేయాలి. దాంతో పాటుగా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజుకు సంబంధించిన చట్టం చేయాలి, 23 రకాల పంటలకు సంబంధించిన ధరను నిర్ణయించాలి. అలాగే ఇక్కడ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందో రైతు బంధు లాంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలయ్యేటట్లు కేంద్ర ప్రభుత్వం చూడాలని చాలా డిమాండ్లతో 6 డిమాండ్లు, ఈ డిమాండ్లన్నీ నెరవేరాకే ఢిల్లీ వదిలి వెళ్తాం. ముందుగా సాగునీటి చట్టాలకు సంబంధించి కేవలం సాగునీటి చట్టాలే కాదు, మాకు ముఖ్యమైనది విద్యుత్ చట్టాన్ని కూడా రద్దు చేయాలి. కనీసం ప్రధాని నరేంద్ర మోడీ రైతులతో కలిసి మాట్లాడలేదు, చర్చలు జరపలేదు. అందుకే మేము బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. బెంగాల్లో ఓటమికి కృషి చేయడం జరిగింది. మిగతా రోజుల్లో కూడా బీజేపీకి ఓటు వేయొద్దని చెప్పి తికాయత్ పిలుపునివ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే 3 చట్టాలు సాగునీటి చట్టాలకు సంబంధించినవి రేపు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగానే అవి రద్దయ్యే అవకాశం ఉంది పార్లమెంటు తీర్మానం ద్వారా. ఇక విద్యుత్ చట్టము అలాగే ఎంఎస్పీకి సంబంధించిన అంశం కేంద్ర పరిధిలో ఎలా పరిష్కరిస్తుంది? ప్రధాని మోడీ పిలుపునిచ్చినట్టుగా 3 చట్టాలను రద్దు చేస్తున్నాం, ఇక మీరు ఢిల్లీని వదిలి ఇళ్లలోకి వెళ్ళని చెప్పినప్పటికీ రైతులు మాత్రం తిరిగి వెళ్ళే పరిస్థితి కనిపిస్తలేదు. మరొక సంవత్సరమైన పోరాటం, రైతులకు న్యాయం జరిగే వరకు రైతుల వెంట ఉంటామని చెప్పి ఇక్కడ తికాయత్ ప్రకటించడం జరిగింది. అలాగే పంజాబ్లో కొనుగోలు చేస్తున్న మాదిరిగానే తెలంగాణలోనూ ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ రైతులను ఆదుకోవాలని చెప్పి కేసీఆర్ను కూడా శృతిమెత్తగా హెచ్చరించడం జరిగింది. ధాన్యం కొనుగోలు చేయకుండా పర్యటనలు ఏంటని చెప్పి తికాయత్ కూడా కేసీఆర్ను కూడా హెచ్చరించడం జరిగింది. ఇక్కడ తెలంగాణ అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రెండింటిపై తికాయత్ విరుచుకుపడడం జరిగింది. అలాగే అసదుద్దీన్ ఓవైసీపై కూడా
తికాయత్ కామెంట్స్ చేయడం జరిగింది. ఎక్కడ ఆ, మోడీతో ఎక్కడ ఓడిపోతున్నానంటే అక్కడ వెళ్ళి గెలుపుకు సహకరిస్తున్నాడని చెప్పడం జరిగింది. ఇది కొంతవరకు రాజకీయ ఇంతకాలం రైతు ఉద్యమం అనేది పార్టీలకు అతీతంగా జరిగిన ఉద్యమం. ఇప్పుడు ఈ ప్రకటన ప్రకంపనలతో ఇదేమైనా రాజకీయ రంగు పులుముకుంటుందా చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది. ఇక మిగతా వార్తా కథనాలను మనం చూసుకున్నట్టయితే ఈనాడులో మరో వార్తను చూసుకున్నట్టయితే కిడ్నీలు బెంబేలు అనే వార్తా కథనం చూడొచ్చు. ఏటా కొత్త బాధితులు సుమారు 3,000, మృతులు అదే సంఖ్యలో అనే వార్తా కథనం చూడొచ్చు. కిడ్నీలకు సంబంధించిన ఇబ్బందులు పెడుతున్నాయి. మూత్రపిండ వైఫల్య బాధితుల సంఖ్య 6 ఏళ్లలో రెట్టింపు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో అత్యధిక రక్త శుద్ధి చికిత్స కంటే నివారణ ముఖ్యమంటున్న నిపుణులు. ఇది ప్రమాదకరమైన కిడ్నీ బెంబేలు నివారణ ముఖ్యమనేది వార్తా కథనం సారాంశంగా మనం చూడొచ్చు. సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా అనే వార్తను చూడొచ్చు. ఇక మరో 3 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అనే వార్తను చూడొచ్చు. మూడు ఏకగ్రీవం అయ్యాయనే వార్తా కథనం మనం చూడొచ్చు. ఇక సింగరేణిలో సమ్మె సైరన్, బొగ్గు బ్లాకుల వేలంపై నిరసన అనే వార్తా కథనం మనం చూడొచ్చు. సింగరేణికి సంబంధించిన వార్తా కథనానికి సంబంధించి చూసినట్టయితే సింగరేణి సైరన్కి సంబంధించిన వార్తా కథనాన్ని మనం ఈనాడులో చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో చూసుకున్నట్టయితే ప్రత్యేక కథనాలు ఇవ్వడం జరిగింది. ఇందులో వెలుగు దినపత్రికల్లో ముఖ్యంగా క్యాబినెట్లోకి 4 అనే వార్తా కథనాన్ని, ప్రత్యేక కథనాన్ని వెలుగు దినపత్రిక ప్రచురించడం జరిగింది. బండ ప్రకాష్, కవిత, కడియం వెంకట్రామరెడ్డిలకు ఛాన్స్ అనే వార్తను ప్రచురించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నది ఖాళీ ఒకటే. మరి మిగతా 3 తొలగిస్తారా, ఎవరిని తొలగిస్తారని ఇక్కడ వార్తా కథనంలో తేలినప్పటికీ ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నప్పటికీ గుత్తా సుఖేందర్ రెడ్డికి మరోసారి మండలి చైర్మన్గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి టీఆర్ఎస్లో హుజురాబాద్ ఎన్నిక సమయంలో టీఆర్ఎస్లో చేరిన ఎల్ రమణకు డిప్యూటీ చైర్మన్ పదవి భరించే అవకాశం ఉందని చెప్పి వార్తా కథనం సారాంశంగా కనిపిస్తుంది. కవితది చాలా కాలం నుంచి క్యాబినెట్లోకి వస్తుందని చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఉన్న 18 మంది సభ్యుల్లో ఎలా అడ్జస్ట్ చేస్తారు అనేది కూడా ఇక్కడ కీలక ప్రశ్నగా మారింది. రాష్ట్ర కేబినెట్లో మార్పులు చేర్పులపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఎవరికి ఏ పదవి దక్కనుందనే దానిపై టీఆర్ఎస్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. హుజురాబాద్ బై ఎలక్షన్ నుంచే సీఎం కేసీఆర్ దీనిపై ఫోకస్ పెట్టారు. కులాల లెక్కలు, సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని 4 క్యాబినెట్లో తీసుకునే ఛాన్స్ ఉంది. ఇతర కీలక పదవులు కూడా భర్తీ చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే కడియం శ్రీహరి గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. గత క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఈసారి 2018 క్యాబినెట్ ఏర్పడిన సందర్భంలో కడియం శ్రీహరి క్యాబినెట్లో చోటు దక్కలేదు. ఈసారి ఒకవేళ చోటు దక్కినట్టయితే మరొకసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మిగతా వాళ్ళ విషయానికి ఇస్తే మొదటిసారి ఒకవేళ వీళ్ళు అవకాశం లభించినట్టయితే వెంకట్రామరెడ్డి మాజీ ఐఏఎస్ అధికారిగా పనిచేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రాజీనామా చేయడం జరిగింది. బండ ప్రకాష్ ఎంపీగా రాజీనామా చేసి రావడం జరిగింది. ఈటల రాజేందర్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ను తీసుకునే అవకాశం ఉంది. అలాగే కవిత, ఈ 4 ఛాన్స్. అలాగే గుత్తా సుఖేందర్ రెడ్డికి చైర్మన్, రమణకు వైస్ చైర్మన్ అనే వార్తా కథనాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. మండలి డిసెంబర్ చివరిలోపే పదవుల భర్తీ అని. మండలి ప్రొటెం చైర్మన్గా ఉన్న భూపాల్ రెడ్డి పదవీ కాలం వచ్చే జనవరి 4 ముగియనుంది. ఆలోగా మండలికి కొత్త చైర్మన్ ఎన్నుకోవాల్సి ఉంది. ఇందులో కౌన్సిల్ సమావేశం పరచడం తప్పనిసరి. డిసెంబర్ 14న స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఫలితాలు వచ్చిన తర్వాతే మండలిని సమావేశపరిచి కొత్త చైర్మన్ ఎన్నికకు ప్రొటెం చైర్మన్ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ జారీ చేస్తారని తెలుస్తుంది. అదే సమయంలో కేబినెట్ విస్తరణ కూడా ఉంటుందని సమావేశం. ఇక మరో 3 ఎమ్మెల్సీలు ఏకగ్రీవం అనే వార్తను చూడొచ్చు. వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి దామోదర్ రెడ్డి, కసిరెడ్డి తమకు నామినేషన్లు ఎట్లా తిరస్కరిస్తారంటూ ఇండిపెండెంట్ ఆందోళన అంటూ ఒక వార్తను చూడొచ్చు. ఇక సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన అంశాన్ని వెలుగు దినపత్రిక ప్రచురించింది. సీఎం అపాయింట్ కేసీఆర్ అడగలే, పీఎంఓ వర్గాల వెల్లడి అంటూ వార్తను చూడొచ్చు.
అసలు అపాయింట్మెంటే అడగలేదు అనేది ఈ వార్త యొక్క సారాంశంగా కనిపిస్తుంది. ఇదే వార్తను మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూడొచ్చు. అపాయింట్మెంట్ అడగనే లేదు, ప్రధానితో బయటికి పీఎంఓ నుంచి అపాయింట్మెంట్ కోరలేదు. కేసీఆర్ టూర్పై కేంద్ర వర్గాల స్పష్టీకరణ, పార్లమెంటు సన్నాహాల్లో మోడీ బిజీ. అన్నీ తెలిసినప్పటికీ ఢిల్లీకి కేసీఆర్ రైతుల కోసం కొట్లాడినట్లు చూపే ప్రయత్నం, కేంద్రం నుంచి స్పష్టత లేదని నిందించేందుకే విమర్శలు అనే వార్తా కథనాన్ని మనం చూడొచ్చు. ఇక ఢిల్లీలోకి పెట్రోల్ డీజిల్ బండ్లు బ్యాన్, కాలుష్య కట్టడి కోసం ఢిల్లీ సర్కార్ నిర్ణయం అనే వార్త వెలుగు దినపత్రికలో చూడొచ్చు. 27 నుంచి డిసెంబర్ 3 వరకు నిషేధం, కేవలం సిఎన్జి ఈవీలకే అనుమతి, ఎసెన్షియల్ గూడ్స్ వెహికల్కు మినహాయింపు, సోమవారం స్కూళ్ళు ఆఫీసులు రీఓపెన్, ఉద్యోగుల కోసం స్పెషల్ సిఎన్జి బస్సులు అంటూ వార్తను చూడొచ్చు. ఇక అన్నదాత ఆగ్రహం అనే వార్తను చూడొచ్చు. సర్కారు వెంటనే ధాన్యం కొనాలంటూ ఆందోళనలు, వడ్లు కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్డుకెక్కుతున్నారు. గురువారం కరీంనగర్ జిల్లా ఇందుర్తిలో రైతులు వాటర్ ట్యాంకర్ ఎక్కి ఆందోళన చేశారు. క్వింటాలు వడ్లకు 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని చెప్పి ఇక్కడ రైతులు ఒకవైపు ఉద్యమం చేస్తున్నారు. వడ్లకు పోపై ఇంకో ప్రాణం పోయింది. కామారెడ్డి జిల్లాలో మరో రైతు మృతి అనే వార్తను చూడొచ్చు. సింగరేణిలో సమ్మె సైరన్, మేనేజ్మెంట్కు నోటీస్ ఇచ్చిన టీబీజీకేఎస్ డిసెంబర్ 9 నుంచి సమ్మె చేయాలని నిర్ణయం, 4 బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ అనే వార్తను చూడొచ్చు. ఇవి వెలుగు దినపత్రికలో ప్రధానంగా ఈరోజు వచ్చిన మిగతా వార్తా కథనాలను చూసుకున్నట్టయితే, ఇక నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే వార్తా కథనాలను చూసుకున్నట్టయితే, తెలంగాణ వృద్ధిపై యావత్ దేశం ఇవాళ ఆశ్చర్యపోతున్నది, ఎవరూ ఊహించలేదంటూ ఆర్బీఐ తెలంగాణకు సంబంధించిన వార్తా కథనాలను పూర్తిగా ప్రచురించనుంది. ఆర్బీఐ ముద్ర 117% పెరిగిన, జిఎస్టీసీ 7 ఏళ్లలో స్థిరమైన ప్రగతి అంటూ పూర్తి వార్తా కథనాలను ప్రచురించడం జరిగింది. రాష్ట్రంలో మరో ఫార్మా హబ్ అంటూ మరొక వార్త, మిద్దె మీద గాలే, ఇంటికి కరెంటు, రూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ యంత్రాల తయారీ రూపొందించిన మెడ్చెల్ కేంద్రంగా ఏర్పాటు అనే వార్తను చూడొచ్చు. సచివాలయ ప్రాంగణంలో మసీదుకు పునాది రాయి అనే వార్తను, అలాగే జనవరి కల్లా రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్, నేషనల్ హైవే అధికారులతో కేఎండ్జే అధినేత జవాడే భేటీ, హైదరాబాద్లో సుదీర్ఘ మంతనాలు అనే వార్తను చూడొచ్చు. స్పీకరం పోచారానికి కరోనా పాజిటివ్, కొమ్ములు తిరిగిన కొత్త వేరియంట్, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త రకం అనే వార్తను చూడొచ్చు. ఈడబ్ల్యూఎస్ ఆదాయ పరిమితిపై సమీక్ష 4 వారాల్లో నిర్ణయిస్తే అప్పటిదాకా మెడికల్ పీజీ కౌన్సిలింగ్ వాయిదా, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. డిసెంబర్ 9న సింగరేణి సమ్మె అనే వార్త. అలాగే అన్ని రంగాల్లో మోడీ విఫలం అంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి విమర్శ, తృణమూల్ నేత మమతపై ప్రశంసలు. మరో 3 ఏకగ్రీవాలు, ఎమ్మెల్సీలు పోచంపల్లి, కసిరెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, మిగిలిన 6 లాంఛనమే అనే వార్తను చూడొచ్చు. ఇక ఆమె గెలిచింది అంటూ ఒక వార్తను చూడొచ్చు. అమ్మాయి ఆడపిల్ల ఊపిరి పీల్చుకుంటుంది, మగపిల్ల గాడే కావాలన్న ఆధిపత్య ఆలోచన ధిక్కరిస్తున్న దేశంలో తొలిసారిగా లింగ నిష్పత్తి, అమ్మాయిల సంఖ్య అబ్బాయిలను దాటేసింది అనే వార్తను చూడొచ్చు. 2019-21 ఇది చూసుకున్నట్టయితే స్త్రీల సంఖ్య, అమ్మాయిల సంఖ్య 1020, అబ్బాయిలు 1000 ఉంటే అమ్మాయిలు 1020. గత 2015-16లో చూసుకున్నట్టయితే 991కి 1000, 2005-6లో 1000కి 1000 ఉంది, 2001లో 923. అంటే క్రమంగా పెరుగుతూ వస్తున్న సంఖ్య ఈసారి దాటేయడం జరిగింది. అమ్మాయిల విషయంలోనూ తల్లిదండ్రులు ఇక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే అనే నిర్ధారణకు రావడం వల్ల ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో కూడా భారత నారీ ఆధిక్య బేరీ అనే వార్తా కథనాన్ని చూడొచ్చు. దేశంలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ, ప్రతి 1000 మందికి మగవాళ్లకు 1020 మంది ఆడవాళ్ళు, పట్టణాల్లో 908 మంది మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో 1037 మంది. 12 రాష్ట్రాల్లోనూ పురుషుల జనాభా ఎక్కువ, సంతానోత్పత్తి రేటు 2 నుంచి 2కు, టీఎస్టీ కన్నా తక్కువగా ఉంటే కాలక్రమేణా జనాభా తగ్గుదల. పెరిగిన కండోమ్ల వినియోగం 5.6 నుంచి 9% చేరిక, కుటుంబ సర్వేలో సంచలన వివరాలు అంటూ వార్తను చూడొచ్చు. ఇది ఒక శుభ పరిణామంగా చూడొచ్చు అనుకోవచ్చు. అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది. అమ్మాయిల్ని భ్రూణ హత్యలు చేసిన సంఘటనలు గతంలో చాలా కాలం
చాలా విని ఉన్నాం. అమ్మాయిలను పుట్టకుండానే చంపేసిన సంఘటనలు చాలా చూసాం. పుట్టిన తర్వాత చంపేసిన సంఘటనలు చూసాం. కానీ ఇప్పుడు తల్లిదండ్రుల మార్పు వచ్చింది, తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు వచ్చింది అనే దానికి నిదర్శనంగా ఇది మనం చెప్పొచ్చు. 15 నెలలలోపు చిన్నారుల సంఖ్యలో తగ్గుదల, నవజాత శిశు మరణాలు జాతీయ సగటు కన్నా మెరుగు, రాష్ట్రంలో స్థిరంగా జనాభా పెరుగుదల రేటు, సమస్యల్లో పిల్లలు, చిన్నారుల్లో 4 రెట్లు పెరిగిన ఊబకాయం, వయసుకు తగ్గట్టుగా బరువు పెరగని 5 ఏళ్ల లోపు పిల్లలు. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మాయిల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఇక్కడ సమస్యల వలయంలో అయితే ఇంకా చిక్కుకొనే ఉన్నారని మనం చూడొచ్చు. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని మనం చూడొచ్చు, ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక 8 లక్షల ఆదాయ పరిమితిపై పునః పరిశీలిస్తామంటూ ఆంధ్రజ్యోతిలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకు తెలిపిన కేంద్రం, కమిటీ వేసి 4 వారాల్లో నిర్ణయిస్తామని చెప్పి అప్పటి వరకు నీట్ పీజీ కౌన్సిలింగ్ వాయిదా వేస్తున్నట్టుగా వెల్లడి. ఇది మరి ఎప్పటికి తేలే అంశం అనేది మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఇక మరొక వార్తను ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్టయితే, ఇకపై ఏ కాలమైన ముడి బియ్యమే, నేడు తేల్చనున్న కోటా ముడి బియ్యానిదే, 26వ తారీఖు నాడు తెలుస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ముడి బియ్యం ఎంత కొంటామనేది యాసంగికి సంబంధించిన అంశాన్ని, యాసంగిలో ముడి బియ్యానికి రైస్ మిల్లర్లు ససేమిరా అవి మరపట్టిస్తే క్వింటాలకు 40 నుంచి 40 కిలోలే. నూకలతో వచ్చే నష్టానికి ప్రభుత్వ పరిష్కారం ఏంటి? రాష్ట్రం చేతిలోనే యాసంగి సాగు నిర్ణయం ఇప్పటికీ ఖరారు కాని సీజన్ సాగు ప్రణాళిక, పంట మార్పిడిపై ప్రోత్సాహకాల ఊసే లేదు. యాసంగి పంట వేయొద్దని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి ఇప్పటివరకు ప్రణాళిక రూపొందించలేదు. ఉప్పుడు బియ్యం అయితే కేంద్ర ప్రభుత్వం కొనను అని చెప్పి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మిగతా బియ్యానికి సంబంధించి, ముడి బియ్యానికి సంబంధించిన కోటాకు సంబంధించిన కూడా ఇవాళ నిర్ణయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధాన్యంపై మోడీ కేసీఆర్వి నాటకాలు, రేపు ఎల్లుండి ఇందిరా పార్క్ వద్ద వరి దీక్ష, రేవంత్ కాంగ్రెస్లో చేరిన టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ అమెరికా విభాగం అధ్యక్షుడు అభిలాష్ రావు అనే వార్తను చూడొచ్చు. ఇక కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ రాజీనామా, ఉద్యమకారులను అవమానిస్తున్నారని కేసీఆర్కు లేఖ అనే వార్తను చూడొచ్చు. మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన మాజీ మేయర్ రవీందర్ రావు రాజీనామా చేయడం జరిగింది. ఇక మిగతా వార్తలను చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో, మిగులు నుంచి లోటుకి 6 నెలల్లోనే తారుమారైన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, బడ్జెట్ రెవెన్యూ మిగులు 6,747 కోట్లు చూపిన సర్కార్ 6 నెలల్లో 8,558 కోట్ల లోటు, రుణాలు కూడా 56% తీసుకున్నారు. ఇది తెలంగాణ ఆర్థిక స్థితి కాగ్ గణాంకాల్లో వెల్లడి అనే వార్తను చూడొచ్చు. మిగులు నుంచి లోటుకు 6 నెలల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తారుమారైన కథనాన్ని ఆంధ్రజ్యోతిలో ప్రత్యేకంగా ప్రచురించడం జరిగింది. విద్యుదుత్పత్తి ఆపండి, తాగునీటి అవసరాలు లేకున్న శ్రీశైలం సాగర్ కరెంటు తయారీ అనే వార్తను చూడొచ్చు. సముద్రంలోకి వృధా 55.966 టీఎంసీల జలాలు, 94.91 టీఎంసీలకు పడిపోయిన శ్రీశైలం ప్రాజెక్టు నిల్వ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు. ఏపీ తెలంగాణ జల వనరుల శాఖలకు కేఆర్ఎంబీ లేక కరెంటు తయారీని నిలిపివేస్తామన్న రాష్ట్రాలు, అప్పుల తిప్పలపై బోర్డుల్లోనే చర్చించుకోవాలి, సీడ్ మనీని బోర్డుల ఖాతాలో జమ చేయాల్సిందే, కేంద్ర జలశక్తి శాఖ స్పష్టీకరణ అనే వార్తను చూడొచ్చు. డిసెంబర్కు అందరికీ టీకా, ఆ దిశగా ఇంటింటి సర్వే వేగం పెంచండి, గర్భిణీలు పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి, ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెంచాలి, టెలికాన్ఫరెన్స్లో మంత్రి హరీష్ రావుకు సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక ఎరువుల లారీలో గంజాయి మూటలు 1,820 కిలోలు పట్టివేత, సీలేరు నుంచి మహారాష్ట్రకు స్మగ్లింగ్, ట్రాఫిక్ జామ్ను సృష్టించి ముఠా ఆట కట్టించిన రాచకొండ పోలీసులు, 5గురికి భేటీలు, 3.07 కోట్ల సొత్తు సీజ్ అనే వార్తను చూడొచ్చు. ఇవి ఆంధ్రజ్యోతిలో మిగతా కథనాలను చూసుకున్నట్టయితే, ఇంకా సాక్షిలో మిగతా కథనాలను చూసుకున్నట్టయితే మరో 3 ఏకగ్రీవం అనే వార్తను చూడొచ్చు. వరంగల్, మహబూబ్నగర్ స్థానిక సంస్థలకు సంబంధించిన కోటాలో మరో 3 ఏకగ్రీవం. అలాగే ప్రధాని అపాయింట్మెంట్ కేసీఆర్ అడగలేదు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంశాఖ అమిత్ షాను కలవడానికి వీలుగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర సీఎం కార్యాలయం లేదా ప్రభుత్వం నుంచి ఎలాంటి విజ్ఞప్తి రాలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు గురువారం స్పష్టం చేశాయనే వార్తను చూడొచ్చు. 43 కేంద్రాలు, 42 లక్షల డయాలసిస్ సెషన్లు, కిడ్నీ రోగులకు ఆరోగ్యశ్రీ అండా, 7 ఏళ్లలో వేలాది మందికి ఉచిత సేవలు, అత్యధికంగా హైదరాబాద్లో 10 లక్షల డయాలసిస్ సెషన్లు, అత్యల్పంగా ములుగులో 5,142 చికిత్సలు, మొత్తం 575 కోట్ల వ్యయం అనే వార్తను చూడొచ్చు. పైసలు పంటలు జోర్దార్, 7 ఏళ్లలో రాష్ట్ర స్థూల
దేశీయోత్పత్తి 117% వృద్ధి అని వార్తను చూడొచ్చు. రిజర్వ్ బ్యాంకు నివేదికలో వెల్లడి. సేవలు, బ్యాంకింగ్, వ్యవసాయ రంగాలే ఊతం. గణనీయంగా పెరిగిన పన్నులు, పన్నేతర ఆదాయం. ఇదే సమయంలో భారీగా పెరిగిన అప్పులు, వడ్డీల భారం. వ్యవసాయ ఉత్పత్తుల వృద్ధి ఏటేటా పైకి అనే వార్తను చూడొచ్చు. ఇక యువత ఆకాంక్షలకు రెక్కలు. యూపీలోని జవర్ నిర్మించనున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని మోడీ గురువారం శంకుస్థాపన